హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం మాట్లాడబోయే కంపెనీ పేరు ప్రీమియర్ ఎనర్జీస్. ఇండియాలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లో ఒక రైజింగ్ లీడర్. గవర్నమెంట్ స్వదేశీ సోలార్ వాల్యూ చైన్ పుష్ వల్ల ఈ కంపెనీకి ఎలా పెద్ద గ్రోత్ ఆపర్చునిటీ వచ్చిందో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రీమియర్ ఎనర్జీస్ ప్రస్తుతం ఒక క్రూషియల్ స్టేజ్ లో ఉంది. ఇండియాలో గవర్నమెంట్ 2028 కల్లా సెల్స్, మాడ్యూల్స్, ఇంగట్స్, వేఫర్స్ అన్ని డొమెస్టికల్లీ ప్రొడ్యూస్ చేయాలి అన్న టార్గెట్ పెట్టింది. ఇప్పటి వరకు ఇండియా వద్ద వేఫర్ కెపాసిటీ కేవలం 2.2 గిగావాట్ మాత్రమే ఉంది. అంటే మనం ఎక్కువగా చైనా మీదే డిపెండ్ అయ్యే వాళ్ళం. ఇక్కడే ప్రీమియర్ ఎనర్జీస్ కి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. కెపాసిటీ ఎక్స్పాన్షన్ లో వారు చాలా అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నారు. నెక్స్ట్ 1 year లోనే వారు 10 to 11 గిగావాట్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ కెపాసిటీకి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది వారి కరెంట్ స్కేల్ కంటే 3 ఇంతలు ఎక్కువ. ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. జూన్ 2025లో ఇది 8,300 కోట్లుగా ఉండగా జస్ట్ 2 నెలల్లోనే 10,500 కోట్లకు పెరిగింది. దిస్ షోస్ ద రోబోస్ట్ డిమాండ్ ఫర్ దేర్ ప్రొడక్ట్స్. రెవెన్యూలో కూడా ఎక్కువ షేర్ డొమెస్టిక్ మార్కెట్ నుండే వస్తుంది. 99% డొమెస్టిక్ గా, ఓన్లీ 1% మాత్రమే ఎక్స్పోర్ట్స్ నుంచి. మాడ్యూల్ సేల్స్ మాత్రమే టోటల్ రెవెన్యూలో 70% పైగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఇంపోజ్ చేసింది. పాలసీస్ కూడా మేడ్ ఇన్ ఇండియా సోలార్ సెల్స్ ను సపోర్ట్ చేసేలా ఉన్నాయి. దీనివల్ల డిమాండ్ స్ట్రాంగ్ అవ్వటమే కాకుండా కంపెనీస్ కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ని అనౌన్స్ చేస్తున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ కూడా వచ్చే 3 సంవత్సరాల్లో 12,500 కోట్ల క్యాపెక్స్ పెట్టబోతుంది. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో 5 స్టేజెస్ ఉంటాయి. పాలిసిలికాన్, ఇన్గట్స్, వేఫర్స్, సెల్స్ అండ్ మాడ్యూల్స్. ఇందులో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ టెక్నాలజీ ఇంటెన్సివ్. ఇండియా పాలసీ సపోర్ట్ వల్ల ఈ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్స్ కి వేగంగా పెరుగుతున్నాయి. ఇండియా ఇప్పుడు చైనా తర్వాత వరల్డ్ లోనే సెకండ్ మోస్ట్ కాంపిటేటివ్ మాడ్యూల్ ప్రొడ్యూసర్ అవుతుంది. ఇఫ్ ఇండియా సెక్యూర్స్ ఫేవరబుల్ ట్రేడ్ ట్రీటీస్ విత్ EU అండ్ US, ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరగొచ్చు ఫ్యూచర్ లో. ప్రీమియర్ ఎనర్జీస్ గ్రోత్ స్టోరీలో 3 బిగ్ డ్రైవర్స్ ఉన్నాయి. న్యూ కెపాసిటీస్ ప్లస్ బ్యాటరీస్ ఎంట్రీ వల్ల రెవెన్యూస్ నెక్స్ట్ 2 years లో 3 to 4 times పెరిగే అవకాశం ఉంది. బ్యాటరీ స్టోరేజ్ మార్కెట్ కూడా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఇండియాలో కెపాసిటీ నియర్ 0 నుండి 40 గిగావాట్ అవర్ కి వెళ్ళబోతుంది నెక్స్ట్ 2 years లో. ప్రీమియర్ ఎనర్జీస్ కూడా 12 గిగావాట్ అవర్ బ్యాటరీ ప్లాంట్ సెటప్ చేస్తుంది. కంపెనీకి స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. అజిలిటీ కూడా ఉంది. అవసరమైతే అక్విజిషన్స్ చేయడానికి కూడా రెడీగా ఉంది. US లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ పాలసీ క్లారిటీ వచ్చే వరకు ఆన్ హోల్డ్ లో ఉంది. ఫైనల్లీ ప్రీమియర్ ఎనర్జీస్ ఒక సాలిడ్ గ్రోత్ స్టోరీ. ఇండియాలోని సోలార్ అండ్ బ్యాటరీ సెక్టార్ లో ఇది ఒక మేజర్ లీడర్ అవ్వడానికి పూర్తి ఛాన్సెస్ ఉన్నాయి.